డైలీ మనం చెప్పులు వేసుకుంటాం, షూ వేసుకుంటాం. ఎప్పుడు మన షూనే అరిగిపోతాయి కానీ ఎప్పుడు ఈ టైల్ కానీ గ్రానైట్ కానీ అరగదు. దానికి కారణం ఏంటంటే ఈ రాపిడి తత్వం అనేది ఈ షూకి ఈ షూ సర్ఫేస్ కంటే ఈ టైల్ ఆర్ గ్రానైట్ సర్ఫేస్ కి ఎక్కువ ఉంటుంది. సో అదే రకంగా నేను వెరీ హై మెటల్స్ వాడేసేసి ఎక్కడైతే అబ్రెసివ్ రఫ్నెస్ ఇండెక్స్ అంటాం, ఈ రాపిడి తత్వం అనేది ఎక్కువ ఉన్న మెటల్స్ వాడితే గనక ఎనామిల్ కంటే ఎక్కువ ఉంటే గనక ఆపోజిట్ టీత్ లోపల ఉన్న టీత్ కొన్ని సంవత్సరాలకు అరిగిపోయే అవకాశం ఉంటుంది. అది అరిగిపోయేసరికి మనకు కూడా తెలియదు ఈ కారణం వల్ల అరిగిందని. సో ఎప్పుడైనా మనం తీసుకోవాల్సిన మెటీరియల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎట్లుండాలి అంటే ఈ అబ్రెసివ్ రఫ్నెస్ ఇండెక్స్ అనేది ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఎనామిల్ ఉండాలి. సో ఇవన్నీ మీరు చూసుకుంటే గనక మీకు ఈ క్రౌన్స్ కానీ ఫిల్లింగ్స్ కానీ ఫెయిల్యూర్ అవడం అనేది జరగదు. ఒకటి 100% మార్జినల్ అడాప్టేషన్, రెండవది ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ, మూడవది వచ్చేసి ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నాం అనేది చూసుకోవాలి, నాలుగవది వచ్చేసి ఎలాంటి దాంతో ఫిక్స్ చేస్తున్నాం అనేది, అంటే రెజిన్ సిమెంటా లేకపోతే కెమికల్ బాండింగ్ సిమెంటా అదేసివ్ సిమెంట్స్ అని. సో యాక్చువల్గా రెజిన్ సిమెంట్స్ అనేవి చాలా బెస్ట్ అండి. సో దీనివల్ల మనకి చాలా బాగా కూర్చుంటుంది టీత్ అండ్ క్రౌన్ కూడా. సో మీకు కనుక ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే టెక్స్ట్ చేయండి. మేము వీలైనంత తొందరగా మీకు మేము రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్.